ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రము ఈరోజు చికెన్ సెంటర్‌లన్నీ కూడా బంద్ చేశారు. మరి చికెన్ ప్రియులకు ఇదొక భారీ షాకింగ్ న్యూసే అని అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా చికెన్ రేట్లయితే బీభత్సంగా కూడా మండిపడుతున్నాయని కూడా అనుకోవచ్చు. కిలో ధర 360-380 వరకు కూడా పలుకుతున్న నేపథ్యంలో ఈ మధ్య మరి చికెన్ సెంటర్‌లందరి ఆళ్ళందరికీ వ్యాపారస్తులందరికీ కూడా ఎక్కడ గిట్టుబాటు అవ్వట్లేదు మాకు ధర. ఎందుకంటే పౌల్ట్రీ కంపెనీ వాడు మాత్రము మాకు అసలు కమిషన్ రేట్ అనేదే ఇవ్వడం లేదు. కిలో మీద రూ. 10 తప్ప దానికి మించి మాకు రావడం లేదు. మేము చాలా లాస్ అవుతున్నాము అని చెప్పేసి ఈరోజు నిరవధిక సమ్మెను మాత్రము ప్రకటించారు. చికెన్ సెంటర్ వాళ్ళంతా అసోసియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే కోణంలో ఇక్కడ చికెన్ సెంటర్ క్లోజ్‌లో ఉంది. మనం చూస్తున్నాం కదా! పౌల్ట్రీ చికెన్ సెంటర్‌లు అంటే వాళ్ళు సొంతంగా కూడా చికెన్ సెంటర్‌లు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో చికెన్ సెంటర్‌లన్నీ కూడా క్లోజ్ చేసి వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీలకు టై అప్ అయి ఉన్నటువంటి చికెన్ సెంటర్‌లు మాత్రం ఓపెన్‌లోనే ఉన్నాయి. అవి ఇక్కడ స్నేహ చికెన్ సెంటర్ కావచ్చు, ఇటు రామరెడ్డి చికెన్ సెంటరు, సుగుణ చికెన్ సెంటర్ ఇలాంటివన్నీ కొన్ని చికెన్ సెంటర్‌లు అవి కంపెనీలతో టై అప్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఈ కమిషన్‌లతో ఎటువంటి సంబంధం లేదు. కనుక వాళ్ళు మాకు ప్రాబ్లమ్ లేదు కాబట్టి మేము ఓపెన్‌లో పెట్టాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ సొంతంగా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని చికెన్ సెంటర్‌లు ఓన్‌గా పెట్టుకొని నడిపిస్తూ కొన్ని ఫామ్‌లతో టై అప్ అయ్యుండి, పౌల్ట్రీ ఫామ్‌లతో టై అప్ అయ్యుండి కూడా వాళ్ళు అక్కడి నుంచి కోళ్లను తెచ్చుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు ధరలు పెరిగిపోవడం వల్ల దానికొకటే కాకుండా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను దృష్టిలో పెట్టుకొని కూడా హాస్టల్స్ నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ రావడం లేదు.